బ్యాక్ టు న్యూస్. తిరుమలలో గరుడ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రూపములతో వచ్చినటువంటి భక్తులకందరికీ ఆనందాన్ని కల్పిస్తున్నటువంటి అనేక వేషముల యొక్క మధ్య ఆ కళాకారులు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. ఒక కళకు పరమార్థం కలగాలంటే స్వామివారి ముందు ప్రదర్శించాలి. అందుకే ఈ ప్రయత్నం, అందుకే ఈ సంతోషం. ఇన్ని వేల మంది కళాకారులు ఇక్కడికి వచ్చి తమ కళను సార్థకం చేసుకుంటున్నారు అంటే ఆ కొండ ఆ స్వామివారి యొక్క దివ్య ప్రభావంతో నిండిపోయింది. కాబట్టే ఆ విధమైనటువంటి భావన మనందరికీ కూడా ఉండాలి. ఖగరాజ పదారబిందం, గరుత్మంతుని యొక్క పాదపద్మములు నమ్ముకుంటేట జరగనిది లేదు అని చెప్పి అంటుంటారు. ఆయనతో ఎవరైతే సన్నిహితంగా మైత్రిగా ఎవరుండగలుగుతారండి? ఆయన ఎక్కడుంటాడు? వైకుంఠంలో ఉంటాడు. అందులో నిత్యసూరులలో ఒకడు, అంటే భక్తులకు తను అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అదేవిధంగా సర్పదోషములున్నప్పుడు కానీ, సర్పములు కరిచినప్పుడు కానీ గరుడ మహామంత్రం అనేటువంటి మహామంత్రము, ఆ మహామంత్రాన్ని చదవటం వల్ల విషం హరిస్తుంది అని కూడా చెబుతుంటారు. ఇటువంటి సర్వగుణములు కలిగినటువంటి ఓ మహానుభావ, భూలోకంలో సర్పాలు తప్పవు. ఆ సర్పముల వల్ల భయం అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ భయం లేకుండా చేసేటువంటి వాడు, మనందరినీ కాపాడేటువంటి ఓ వైనతేయ నీకు మంగళమవుగాక అని చెప్పి అంటున్నారు. చూడండి, గజమాలలు, అదేవిధంగా మల్లెలు, మొల్లలు, సంపెంగలు, జాజిపూలు, అదేవిధంగా కనకాంబరములు, గరుత్మంతునికి వేసినటువంటి గజమాలలో ఉండేటువంటి దివ్య పుష్ప విలాసాన్ని మనమంతా కూడా గమనిస్తున్నాం. అటువంటి ఆ మహానుభావుని యొక్క దివ్యోత్సవం ఇదంతా కూడాను. అందుకే స్వామివారి యొక్క ధ్వజపటం ఎగరేసేటప్పుడు కూడా గరుడ గజ్జలు చదువుతుంటారు. అవన్నీ వైఖానసాగమంలో సుప్రసిద్ధంగా ఉన్నాయి. అండమండల ఖండ బిభ్రమ బీజ పక్షజ బైనజం తాళకాహళ తాళబేధన ఫేరికానుగ ఘోషణం. ఈ చదువుతున్న దానికి చక్కగా ఆ మృదంగ వాద్యం కానీ భేరీ వాద్యం కానీ సరిపోయేటువంటి విధంగా దానికి తాళం వేస్తూ కూడా చదువుతూ ఉంటుంటారు. గండమండల కుండలీశ్వర భీష కుండల మండనం అంగదోదర బంధు బంధుర కుందరోరగభూషణం. నిజంగా ఇవి చదువుతుంటే గరుత్మంతుడే వస్తున్నాడా అనేటువంటి భావన కలుగుతుంది. రెండు చేతుల్లో కూడా రెండు పుష్పమాలికలు ధరించి ఆ పుష్పముల పైన స్వామివారి యొక్క పాదపద్మములు ఉంచాడు. అంటే తన చేతుల్లో ఎక్కడ కందిపోతాయో అనేటువంటి భావం చేత పుష్పమాలకులు కట్టుకున్నటువంటి మహానుభావుడు స్వామివారి యొక్క పాదాలు ఉంచాడు. గోవిందా గోవింద. చందముల తిరముగ మహోపకారి వైతివి, కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా. దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి